హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ టు కవిస్ కిచెన్. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోర ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 200 గ్రామ్స్ చింతపండుని ఒక బౌల్లో తీసుకొని దానిని ఒకసారి నీట్గా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగినాక ఇప్పుడు దానిలో 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బాగా నానిన చింతపండు నుండి రసాన్ని వేరొక బౌల్లో చింతపండు రాకుండా తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం రసం తీసుకున్నాక దానిని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ రసం అనేది కొద్దిగా వేడైనాక దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మరియు 4 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పొడి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఈ చింతపండు రసం అనేది పల్చగా ఉంది. ఈ రసం అనేది చిక్కబడే వరకు మనం మరిగించుకోవాలి. 15 మినిట్స్ మరిగించుకున్నాక మనకు చింతపండు రసం అనేది కొద్దిగా చిక్కబడింది. ఈ విధంగా చిక్కబడినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రసాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైనాక దానిలో ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి, అలాగే 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో సగం బౌల్ పల్లీలు, సగం బౌల్ శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం అన్నంలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంను వేసుకోవాలి. రసం వేసుకున్నాక రసం అనేది అన్నం మొత్తానికి కలిసేటట్లు కలుపుకోవాలి. పులిహోరకి అన్నం అనేది పొడి పొడిగా ఉండాలి. మెత్తగా అయినట్లయితే పులిహోర బాగుండదు. నెక్స్ట్ దీనిలో పోపు వేసుకొని కలుపుకోవాలి. నేను చేసిన రసం అనేది 1 kg రైస్కైనా వస్తుంది. ఒకవేళ రసం మిగిలినట్లయితే మనకి 15 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది.